అందరికీ నమస్తే అండి. సో ఈ రోజు వీడియోలో మెడ దగ్గర ఉండే డిస్క్ బల్జ్ గురించి మాట్లాడదాము. అంటే సర్వైకల్ డిస్క్ బల్జ్ అంటాము. సో సహజంగా అందరూ తెలుసు నడుం దగ్గర డిస్క్ బల్జెస్ వస్తాయి, దానివల్ల కాళ్ళు లాగడం లేదంటే సయాటికా ఇలా వినే ఉంటాం కదా. సో మెడలో కూడా డిస్క్ బల్జెస్ అనేవి వస్తూ ఉంటాయండి. సో ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే మెడ దగ్గర ఉండే ఎముకలు అంటే సర్వైకల్ బోన్స్ అంటాము, వర్టిబ్రాస్ అంటాము. ఆ రెండు ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ మీద ఒత్తిడి పడడం వల్ల డిస్క్ అనేది బయటకు వచ్చి అక్కడ ఉన్న నరాన్ని ఒత్తుతుందండి. సో అది ఏదైనా కారణం అంటే బరువులు ఎత్తడమో లేదంటే ఎక్కువ మెడ నుండి వంచి పని చేయడమో, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ ఇంట్లో పని చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ బయటకు వచ్చిన డిస్క్ మెడ దగ్గర ఉండే నరాల్ని అంటే మెడ దగ్గర నుంచి చేతిలోకి వెళ్లే నరం ఏదైతే ఉంటుందో ఆ నరాన్ని ఈ బయటకు వచ్చిన డిస్క్ ఒత్తడం వల్ల చేయి లాగడం కానీ, చేయి తిమ్మిర్లు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మెడ చుట్టూ కండరాలు ఉంటాయి కదా అవి కూడా వీక్ అవుతాయి. దానివల్ల కొంతమందికి తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటది అనమాట. సో ఇవన్నీ డిస్క్ రిలేటెడ్ గా అంటే మెడ భాగంలో డిస్క్ బల్జ్ రావడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో దీనికి వివిధ రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ముందుగా మెడిసిన్స్ తో మేనేజ్ చేయొచ్చు. తర్వాత మన నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్ని సివియర్ స్టేజ్ అయితే కనుక మనం ఇటువంటి ఆపరేషన్ ఇంజెక్షన్ లేకుండా మన ట్రీట్మెంట్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. ఇంకా అది సివియర్ గా స్టేజ్ వెళ్ళిపోయింది అంటే సర్వైకల్ మైలోపతి అంటాము, స్పైనల్ కెనాల్ కూడా బాగా స్టెనోసిస్ జరిగింది, అప్పుడు కొన్ని సందర్భంలో ఆపరేషన్ దాకా కూడా వెళ్లాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.